దాన్ని ఈ విధంగా చేస్తారంట, పామడం అంటారా. ఇది వచ్చి బెల్లం పొడి. మనబోలు కుర్రాడు అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇక్కడ ఎంత ఉంటుందండి. మామూలుగా అయితే ఇక్కడ నుంచి ఇట్లా పోతుంది. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ టైం వచ్చి 9 అయితే కావస్తా ఉంది. సో ఈ రోజు ఏంటంటే మనం ఇక్కడ నుంచి రాజమండ్రి నుంచి బయలుదేరి ఇక్కడ ఆత్రేయపురం అనే ఒక ఊరు ఉంది. ఆత్రేయపురం అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఆత్రేయపురం పూతర రేకులు స్వీట్ అనమాట. అక్కడికైతే ఆ ఊరికైతే వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే మనం ఆత్రేయపురంలో వాళ్ళని అడిగి ఒకవేళ వాళ్ళు పర్మిషన్ ఇస్తే ఆత్రేయపురం పూతర రేకులు అనేటివి ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాము. ఒక ప్లేట్ అయితే ఇడ్లీ చెప్పినాము. దీంట్లో ఒక 2 పెద్ద ఇడ్లీలు ఇచ్చినారు. 2 ఇడ్లీలు 40 రూపాయలు తీసుకున్నాడు. ఒక ఇడ్లీ 20 రూపాయలు. అట్లా అంటే కొంచెం పెద్దగానే ఉన్నాయి సైజు. బొబ్బర్లంక మీద ఆత్రేయపురం అయితే వెళ్ళాలా. మనకి ఇటు సైడ్ వచ్చి అన్ని లోకల్ అంటే పల్లెవేలుగు బస్సులు ఉన్నాయి. ఇంకా అటు సైడ్ వచ్చి ఎక్స్ప్రెస్లు లాంగ్ సర్వీస్ బస్సులు అయితే ఉన్నాయి ఈ బస్ స్టేషన్లో. మన బస్ అయితే బయలుదేరిపోయింది. ఈ పక్క నుంచి ఇది రాజమండ్రి బస్ స్టేషన్. ఇటు సైడ్ మొత్తం లాంగ్ డిస్టెన్స్ బస్సులు ఉంటాయి. మనకు అటు సైడ్ ఏమో పల్లెవేలుగు ఉన్నాయి. మనకి రాజమండ్రి నుంచి ఆత్రేయపురానికి 40 రూపాయలు అయితే తీసుకున్న టికెట్. ఇక్కడ నుంచి మామూలుగా రావులపాలెం పోయే బస్సులు ఉంటాయి కదా రాజమండ్రి నుంచి. ఆ బస్సులు బొబ్బర్లంక మీదకి పోయే బస్సులన్నీ ఆత్రేయపురం మీదకి పోతాయి. కొన్ని బస్సులు ఊళ్ళో పోతాయంట, కొన్ని బస్సులు మెయిన్ రోడ్లో నుంచి పోతాయంట. ఈ బస్సు ఏమో ఊళ్ళోంచే పోతుంది అని అయితే చెప్పినాడు మన కండక్టర్ అన్నగారిని అడిగినప్పుడు. ఇదిగోండి సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ ధవళేశ్వరం. ఈయన ఆర్థర్ కాటన్ దొర. జాంకాయలు తీసుకుంటున్నారు మన కండక్టర్ గారు. ఇది బొబ్బర్లంక. సో ఇదిగోండి మనమైతే ఇప్పుడే ఆత్రేయపురంకి అయితే వచ్చినాము. ఇది బస్ స్టాండ్, ఆత్రేయపురం బస్ స్టాండ్. ఈ విధంగా ఉంది. కొన్ని బస్సులు మనకి మెయిన్ రోడ్లోంచి అట్టే వెళ్ళిపోతున్నాయి. కొన్ని బస్సులు అయితే లోపలికి వస్తూ ఉంటాయి. ఈ బస్సులో ఇక్కడ ఈ రూట్లో జర్నీ చేసే వాళ్ళకి డైలీ ఏమన్నా కనిపిస్తే పోయి అర్జెంటుగా వాళ్ళు కాలు మొక్కాల. బొబ్బర్లంక నుంచి ఆత్రేయపురంకి వచ్చేటప్పుడు ఎట్టుందంటే రోడ్డు మరి దారుణంగా ఉంది. ఆ సౌండ్ కూడా, బస్సులో సౌండ్ కూడా డబర్లో కంకర్రాలు వేసి తిప్పినట్టు వస్తూ ఉంది. డార్పుడు కూడా చెవులతో కూడా పోటీ ఎత్తిపోయినాయి. రోడ్డు మరి బాగా చెడిపోయింది. అది అంటే బాగా పోయింది రోడ్డు. కానీ అట్టే తిరుగుతా ఉన్నారు వీళ్ళు రోజు. ఆ బస్సు కూడా నా సారంగా గందరగోళం అయిపోయింది. ఈ ఆత్రేయపురంలో మనకైతే ఏదో సినిమా షూటింగ్ అయితే జరుగుతూ ఉంది. ఎక్కడంటే జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం ఆత్రేయపురం దగ్గర. ఇవన్నీ క్యారీ వ్యాన్లు దానికి సంబంధించినటివి. ఇటువంటి ఎన్ని వచ్చిండే చూడండి. ఇది లేక్, దానికి ఎదురుగా ఉంది. సినిమానా సీరియలా? మూవీ 1 మంత్ పడుతుంది ఇక్కడే షూటింగ్. ఓకే, ఏమైనా ఐడియా ఉందా ఏ సినిమా? ఆత్రేయపురం బ్రదర్స్ అంట సినిమా పేరు. ఆ సినిమా అయితే షూటింగ్ జరుగుతూ ఉంది. ఐ లవ్ ఆత్రేయపురం. ఈ విధంగా అయితే ఉంది. జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం ఆత్రేయపురము. ఏడైతే షూటింగ్ జరుగుతూ ఉంది. లేదు ఇక్కడ పూతరేకులు తీసుకుందామని. సరే నేను థ్యాంక్ యూ అన్న కదా. సో ఇది ఆత్రేయపురం బ్రదర్స్ అంట సినిమా పేరు. ఆ సినిమా అయితే షూటింగ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళ అన్నగారిని అడిగితే ఇక్కడ ఒక భరత్ అనే అతని పేరు చెప్పినాడు. అతను అయితే కలవండి, పూతరేకుల గురించి డీటెయిల్స్ అయితే ఇస్తానని చెప్పినాడు. సో ఇదిగోండి మన బ్రదర్ పేరు భరత్. ఆత్రేయపురం రాగానే ఇక్కడ మేకింగ్ ఎలా తయారు చేస్తారు అనేది చూపిస్తూ ఉన్నారు. 2 స్టెప్లు ఉంటాయి. తయారు చేసేది ఒకట, చుట్టేది ఒక దగ్గర అంట, తయారు చేసేది ఇంకో దగ్గర. ఫస్ట్ అయితే మనం తయారు చేసేది అంటే రేకు మీద నుంచి తీస్తారు కదా, అక్కడికైతే వెళ్తాము. దాని తర్వాత మళ్ళీ చుట్టేది ఉంటుందంట నెక్స్ట్ స్టెప్. మన షాప్ పేరు ఏంటి బ్రదర్? ఫికానా ఫుడ్స్. మన బ్రదర్ షాప్ పేరు ఫికానా ఫుడ్స్. కరెక్ట్ బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే ఉంది. దిగంగానే ఇదంతా ఆత్రేయపురం ఊరు. చాలా బాగుంది. షూటింగ్ బాగా జరుగుతున్నట్టున్నాయి ఇక్కడ. డీసెంట్గా ఉంది, నీట్గా. ఊరు చాలా పెద్దగా ఉంది. మండల హెడ్ క్వార్టర్స్. ఓకే.
సో ఇదిగోండి మనమైతే ఇక్కడ లోపలికి అయితే వచ్చినాము. ఫస్ట్ ఈడైతే పెనం మీద తీస్తారు, తీసిన దాన్ని మళ్ళీ షాప్కి తీసుకెళ్ళి అక్కడైతే చుడతారంట. సో ఇది కొండమ్మ, ఇది కొండ. ఫస్ట్ అయితే ఈ విధంగా పెట్టుకుంటారు కొండనే. ఈ కొండ బోలిచి పెట్టినారు. దాని కింద ఇక్కడ ఒక బొక్క పెట్టి ఈడైతే కట్టెలు పెట్టి మంట పెట్టినారు. దీని మీద ఇది నూనె పోసేది. అదే ఇదేంది ఇది? పిండి, బియ్య పిండి. బియ్య పిండిని అట్లా నీళ్ళగా వేసుకొని ఈ విధంగా పైన అది బట్టేనా? క్లాత్. ఓకే, కాటన్ క్లాత్. కాటన్ క్లాత్తో దాని మీద పైనుంచి కిందకి ఒకసారి అంటున్నారు. ఈ విధంగా వచ్చేసింది అంతే. తీసి పక్కన పెట్టినారు. మళ్ళీ అలా క్లీన్ చేసుకునేది దాని మీద. ఎన్ని చేస్తారు ఇట్లాగా రోజుకి? 400. ఒక చుట్టకి ఎన్ని పెడతారు ఇవి? ఒకటేనా? ఈ నూనె సపరేట్ నూనె అంటే నెయ్యి వేస్తారా? ఆయిలే. ఈ కుండని ఎన్ని రోజులకి మార్చేస్తారు? 10 రోజులకే. తర్వాత అంటే సరిగ్గా రాదండి. తర్వాత మళ్ళీ వేరే కుండ మళ్ళీ అలా పదును చేసుకుని ఇలా ఉన్న కుండను మళ్ళీ అలా పదును చేయాలి. ఎన్ని రోజులు పడుతుంది అట్లాగా? ఒక రోజులో. ఈ విధంగా ఉంటాయి కుండలో. దాన్ని ఈ విధంగా చేస్తారంట. పామడం అంటారా? పదును పెట్టడం అంట. అంటే పూతరేకులు వేసే ముందు ఈ విధంగా అయితే చేసుకుంటారు దీన్ని. మనకి ఎందుకు పైన స్మూత్గా ఉంది. దాని తర్వాత మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తారు. ఇంకా సరే అమ్మా, థ్యాంక్ యూ. మీ పేరు? రమణలక్ష్మి. ఓకే, రామలక్ష్మి. ఓకే. సో అదనమాట మనకి పెనం మీద తీసేది. ఆమె పేరు రామలక్ష్మి గారు. కెమెరాకి వద్దన్నారు, అందుకని అయితే మనం చూపించట్లేదు. ఇది ఫస్ట్ స్టెప్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అక్కడి నుంచి తీసుకొచ్చి వాటిని అయితే చుడతారు. ఆ చుట్టేది ఇప్పుడు సెకండ్ స్టెప్. వీళ్ళందరూ లేడీస్ ఈ వరకేనా? ఇప్పుడు మీకు ఎక్కువ ఆర్డర్లు ఉంటే నెంబర్ ఆఫ్ దగ్గర తీసుకుంటారు, నెంబర్ ఆఫ్ పర్సన్స్ దగ్గర. ఇక్కడ వీళ్ళు ఏంటంటే మామూలుగా ఇళ్ళల్లో ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇంట్లో పనులు చేసుకుంటా ఖాళీ టైంలో ఇది ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాగా, అంతే కదా. మన ఇది చేసుకొని ఇక్కడైతే షాపులకి దానికైతే వేస్తూ ఉంటారంట. జిఐ ట్యాగ్. అవును, జిఐ ట్యాగ్ మీరు ఏంటో తీసుకొచ్చినారంట కదా? మీరైనా తీసుకొచ్చింది? నాకు వాళ్ళు చెప్పారు. అది అక్కడ వాళ్ళు కూర్చోన్నారు కదా, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే తెలుసు. ఇప్పుడు చూడలేదు, ఇది ఇక్కడే, ఇక్కడ లోకల్ కదా. ఇదిగోండి, ఇది ఆర్టోస్ 100 years అంటే. ఇదిగోండి డ్రెస్ 100 years గ్రేప్ ఫ్లేవర్. మనకి ఎప్పుడు తెలియదు కానీ ఈ లోకల్గా అయితే బాగా ఫేమస్ అంట. 100 years నుంచి రన్నింగ్ ఉంది. మరి అంత స్ట్రాంగ్గా థమ్స్ అప్ అంత స్ట్రాంగ్గా లేదు కానీ ఆర్డర్ బేస్ అయితే తీసుకొస్తారు వీళ్ళు షాపులలో. ఇక్కడికి వచ్చి ఇక్కడ షాప్లో అయితే చుడతారు దాన్ని. ఆ చుట్టేది ఎలా ఉందని చూపిస్తారు అన్నీ కూడా. మనకి ఈ విధంగా ప్యాకింగ్ ఉంటుంది. ఆత్రేయపురం స్పెషల్ నేతి పూతరేకులు అంటే వింటేజ్ విలేజ్ టైప్ అయితే ఇచ్చినారు. పైన ప్యాకింగ్ మాత్రము. ఇప్పుడు మనం ఆడ పెనం మీద తీసినాం కదా, అది పూత రేకు. ఇది చుట్టిందని పూత చుట్ట అంటారంట. పూత రేకుల్లో మనకి 10 వెరైటీస్ అయితే ఉంటాయి, అంటే 10+ వెరైటీస్ ఉంటాయంట. వీటిల్లో మనకి ఓల్డ్ వచ్చి షుగర్ ఉండేది పాతదంట, అప్పట్లో చేస్తుండేది. దాని తర్వాత మనకి బెల్లం అని, డ్రై ఫ్రూట్స్ అని, హార్లిక్స్ అని, కోవా అని, ఇట్లా డిఫరెంట్స్ అయితే ఫ్లేవర్స్ అయితే యాడ్ చేసుకుంటూ వచ్చినదంట. సరే వీటిలో ఏది ఎక్కువ పోతుందని అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రజెంట్ బెల్లము, డ్రై ఫ్రూట్స్ అయితే ఎక్కువ పోతున్నాయంట. అంటే బెల్లం వేసి దాని మీద డ్రై ఫ్రూట్స్ అనేది వేస్తారు. అంటే అది ఎలా ఉంటుందని మళ్ళీ చూపిస్తాం మీకు. అదైతే ప్రజెంట్ ఎక్కువ సేల్ ఉంటుందంట. నేతిలో వేయించిన జీడిపప్పు వాసన తిరుమల లడ్డు వచ్చినట్టు వస్తుంది. పేరమ్మా అమ్మ? నాగమణి. ఓకే, ఇక్కడ నాగమణి గారు, మన అమ్మగారు అయితే ఇప్పుడు మనకి ఎలా చుడతారనేది చూపిస్తారు. ఫస్ట్ అది తీసుకుంటారు, దాన్ని రేకు. ఓకే, ఫస్ట్ ఆ విధంగా రేకు తీసుకుంటున్నారు. బాదం అయితే కొన్ని బాదం పీస్తో మిక్సింగ్, ఇది కొన్ని పీసెస్ అయితే దాంట్లో వేసుకుంటున్నారు. దాని మీద ఇంకో లేయర్ అయితే పెడుతున్నారు. మన వాటర్ అనేది స్ప్రింగ్ చేసి ఇది నెయ్యి అనేది పోస్తున్నారు. ఇది వచ్చి బెల్లం పొడి. ఓకే, బెల్లం పొడి. ఓకే, బెల్లము జీడిపప్పు పొడి అంటుంది. అదైతే దీని మీద అట్లా చల్లుకున్నారు.
అంతే దాన్నట్టు చుట్టేసేది. మళ్ళీ లాస్ట్లో నెయ్యి అనేది పూసి ఈ విధంగా చేసేస్తారు. ఇది వచ్చి మనకి ఇవి చుట్టలు రౌండ్ షేప్, దీంట్లోనే ఇది వచ్చి సమోసా టైప్ ఒకటి, కిల్లీ టైప్ ఒకటి, ఇట్లా ఇవి కూడా ఉన్నాయంట. ఆర్డర్ బేస్ మీద ఏ కైండ్ ఆఫ్ కావాలనేది మనం ఆర్డర్ ఇస్తే దాని ప్రకారం వెళ్ళైతే చుడతారు. ఈ విధంగా ఇది కిల్లీ టైప్ పూతరేకు, సమోసా టైప్ పూతరేకు, రెగ్యులర్ చుట్ట అనమాట ఇది. దీంట్లో మళ్ళీ డబుల్ ఉంటే సింగిల్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇది వచ్చి ఇవి మనం ఆ రేకులు తీసుకున్నాం కదా, ఇవి వచ్చి అయితే డబల్, ఇది వచ్చి సింగిల్ అంట. మనకి సైజ్ అయితే అప్పుడు డిఫరెన్స్ తెలిసిపోతుంది కదా. ఇవి వచ్చి ఎక్కువ ఈ సింగిల్ రేకులు అనేటివి భోజనాలకి అట్లాగప్పుడు ఎక్కువ ఇవి ఆర్డర్ ఇస్తారంట, సింగిల్ రేకువి. ఇవి మామూలుగా రెగ్యులర్ అవి. ఆత్రేయపురం పూతరేకులు అదనమాట మేకింగ్ అనేది, ఎలా తయారు చేస్తారనేది. సో ఇప్పుడైతే మన అన్నగారు పూతరేకులు చరిత్ర అయితే స్టోరీ చెప్తా అన్నారు. అన్న దగ్గరికి పోదాం. సరేమ్మా. మనకి స్టార్టింగ్ వచ్చి పాత రోజుల్లో చేస్తారనేది ప్లెయిన్ బెల్లం, ప్లెయిన్ పంచదార అంట. ఇప్పుడు ఏంటంటే మనకి దానికి యాడ్ ఆన్ అయిన ఏది డ్రై ఫ్రూట్స్ అనేటివి, మళ్ళీ హార్లిక్స్ అని, బూస్ట్ అని, అదే ఆర్డర్ బేస్ ఉంటుంది. మనకి ఏది కావాలంటే అదైతే చల్లి అయితే మనకి ఇస్తారు పూతరేకులు అనేటివి. థ్యాంక్ యూ. సో ఇది పూతరేకు, ఇందాక అమ్మగారు చుట్టింది. ఒకసారి ట్రై చేద్దాం ఎట్లుందా. బాగుంది, నోట్లో బాగా కరిగిపోతుంది ఇది. మనం ఇప్పుడు దాకా పూతరేకులు దానికి మేకింగ్ ఎలా అనేది చూసినాం కదా. ఈ షాప్ మనకు చూపించిన షాప్ పేరు వచ్చి ఫికానా. ఇక్కడ కరెక్ట్గా ఆత్రేయపురం బస్ స్టాండ్కి ఎదురుగానే ఉంటుంది ఈ షాపు. భరద్వాజ్ మన బ్రదర్ వాళ్ళ ఫాదర్ వచ్చి ఈయన. మీ పేరున గాదిరాజు ప్రసాద్ రాజు గారు. మనకి అన్నగారు అయితే ఇప్పుడు ఈ పూతరేకుల గురించి అయితే మనకు కొంచెం చెప్తారు. పూతరేకుల గురించో ఆత్రేయపురం గురించి చెప్పండి. ఆత్రేయపురం పూతరేకుల గురించి. మీ పేరండి? నా పేరు సుధీర్ అన్న. సుధీర్ కుమార్. సుధీర్ ద ఎక్స్ప్లోరర్ సబ్స్క్రైబర్లందరికీ శుభాకాంక్షలు. ఆత్రేయపురం గ్రామం తరపున థ్యాంక్ యూ అన్న. మనుబోలు కుర్రోడు. మనుబోలు అంటే అద్భుతమైనటువంటి తాటి చెట్ల వరుసకి ఫేమస్ అన్నమాట. అవును. ఆత్రేయపురం అనేది ప్రత్యేకంగా పురాణ ప్రశస్తమైనటువంటి గ్రామం. సప్త ఋషుల్లో అత్రి మహాముని తపస్సు చేసినటువంటి ప్రదేశం. ఈ గ్రామానికి తూర్పు వైపు నుండి మరొక గౌతమ మహర్షి పేరు మీద ఉన్న గోదావరి మాత గౌతమిని తూర్పు వైపున, పడమర వైపున వశిష్ఠ మహాముని పేరు మీద ఉన్నటువంటి వశిష్ఠ గోదావరి ప్రవహించి మధ్య ప్రాంతం ఆత్రేయపురం. పురాణ ప్రశస్తం అయినటువంటి గ్రామం. దత్తాత్రేయుడు జననం కూడా ఇక్కడే జరిగిందని మేము భావిస్తూ ఉంటాం. అత్రి ముని పేరు మీదుగా ఆత్రేయపురం వచ్చింది. అత్రి ముని పేరు మీదుగా ఆత్రేయపురం వచ్చింది. ఆత్రేయస్ గోత్రం ఉన్నది. బ్రాహ్మణుల్లో ఆత్రేయస్ గోత్రం వాళ్ళు ఉన్నారు. ఉత్తరాదిని క్షత్రియులు కూడా ఆత్రేయస్ గోత్రం వాళ్ళు ఉన్నారు. గోత్రానికి కూడా మూలమైనటువంటి గ్రామం. సుమారు 300 సంవత్సరాల క్రితమే పూతరేకు పుట్టింది అనేది నానుడి. మెట్ట పంటలు పండించేవారు. వర్షాధారంగా వరి పండించేవారు. వరి నుంచి పుట్టిందే పూతరేకు. పూతరేకు అనేది ఏదన్నా ఒక పండగ పర్వదినాన చేసుకునేదా లేకపోతే నార్మల్ గా చేసుకునేవాళ్ళు? అంటే ఇది వంట వండేటప్పుడు, పూర్వకాలంలో కొండల్లో వంట వండేటప్పుడు గంజి పైనుంచి పొంగితే ఒక పొరలా ఏర్పడుతుంది కదా, ఆ పొర నుంచి రూపాంతరం చెందిందే పూతరేకు. దీనికి కావలసినటువంటి ముడి పదార్థం నెయ్యి. పాడి ఎక్కువగా ఎవరిళ్లలో అప్పుడు గేదెలు ఆవులు ఉండేవి కాబట్టి ఆ వెన్నతోటి ఆ నెయ్యి తయారు చేసి, ఆ నెయ్యి, పూతరేకు, బెల్లం, పంచదార అనేది పూర్వ రోజుల్లో లేనప్పటి నుంచి బెల్లం తోటి పూతరేకు ఉండేది. స్టేటస్ సింబల్ గా మారినప్పుడు పూతరేకు ప్లస్ పంచదార తోటి తెల్లగా ప్రపంచానికి పరిచయం అయ్యింది. పూతరేకు అనేది నెలలో 2 నెలల్లో నిల్వ ఉంటుంది. పూర్వం రోజుల్లో అయితే ఇంకా ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండేది. చెక్కపెట్టెల్లో పెట్టి దాచేవారు. మీకు తెలిసి ఎప్పటి నుంచి షాపులు అనేవి స్టార్ట్ అయ్యి ఉంటాయి? ఒక స్త్రీ ఇంటి దగ్గర పూతరేకులు తీసుకుంటే దాన్ని వాళ్ళు ఇంటికి పట్టుకెళ్ళి రేకులు ఎవరి వాళ్ళు చుట్టుకునేవారు పూర్వకాలంలో. ఓకే. ఇప్పుడు ఈ షాపులు అనేది ఒక 20-25 సంవత్సరాల లోపులోనే వచ్చినాయి. ఒక 15 సంవత్సరాల నుంచి ప్రాచుర్యంలో. అది అంతకుముందు 20-25 సంవత్సరాల క్రితం ఎవరింటికైనా వచ్చి ఆ చుట్టించుకుని పట్టుకెళ్ళేవారు. శుభకార్యాల్లో సారిలో భాగంగా పూతరేకు అనేది ప్రధానమైనటువంటి వస్తువు. ఇంకోటి మీరు దీనికి GI సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చినారంట. అది గ్లోబల్ ఇండికేషన్స్ సర్టిఫికెట్ దామోదరం సంజయ్ యూనివర్సిటీ వారు సహకారంతో చెన్నై వరకు తీసుకెళ్లి సర్టిఫికెట్
టికెట్ సాధించడం జరిగింది. మా సంఘం తరపున, మీ సంఘం తరపున నేను దాంట్లో ట్రెజరర్ కింద ఉన్నాను. ఓకే. సర్ ఆర్థర్ కాటన్ పూతరేకులు మ్యానుఫ్యాక్చరర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే సంఘం తరపున అనంతపురంలో ఉన్నటువంటి పూతరేకులు, కొండ మీద పూతరేకులు తీసి వాళ్ళకి వాళ్ళ హక్కుల్ని రక్షించడానికి ఏర్పడినటువంటి వ్యవస్థ ఇది. పేటెంట్ ఎలాగో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అనేది ఈ పూతరేకు ఆత్రేయపురం మహిళలకే చెందుతుంది. కొండ మీద తీసి పూతరేకు తీసి మహిళలకు చెందుతుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో 20వ ప్రోడక్ట్ ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ఐటమ్ లో 4వ 5వ తిరుపతి లడ్డు, బందర్ లడ్డు, పూతరేకు ఫుడ్ స్టఫ్ లో ఆత్రేయపురం పేరు వాడుకొని వేరే కల్తీ ఈ పవిత్రమైనటువంటి ఆత్రేయపురం పేరు ప్లస్ పవిత్రమైన పూతరేకు ఎంత ప్రేమ అభిమానంతో ఎదుటి వాళ్ళకి ఇచ్చి కానుక వెజిటబుల్ ఫ్యాట్, యానిమల్ ఫ్యాట్ అని కొత్త పదాలన్నీ ఇవాళ వచ్చినాయి. 2008లోనే గమనించాం మేము. అవునా? ఇక్కడ నిడదవోలు ప్రాంతం, తణుకు ప్రాంతం, రాజమండ్రి ప్రాంతం నుంచి ముఠాలు పనిచేస్తున్నాయి. స్టిల్ ఇప్పుడు కూడా పనిచేస్తాయి. పూర్తి స్థాయిలో అందరూ సమైక్యంగా దీన్ని మీద దృష్టి పెట్టినప్పుడు కల్తీ కనుమరుగు అవుతుంది. జేఎన్టీ కాకినాడ నుంచి మనం న్యూట్రిషనల్ వాల్యూస్ తీసుకున్నాం. బెల్లానికి, పూతరేక్కి, మొత్తం చుట్టిన పూతరేక్కి FSSAI లైసెన్స్ తోటి వ్యాపారం చేస్తున్నాం. గత 2 సంవత్సరాలుగా ఇది 3వ సంవత్సరం. ఆన్లైన్ లో 2018లో నుంచి వచ్చాం. పెకానా ఫుడ్స్ ఇవాళ 4.8 రేటింగ్ తోటి ఉన్నది. టీ విషయంలో కానీ టేస్ట్ విషయంలో కానీ మా 5 రేటింగ్. ఎవరైనా మా వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు. ఇది ఓపెన్ రేటింగ్, మా చేతుల్లో ఏముండదు, ఓపెన్ రేటింగ్ అదనమాట. దీని చరిత్ర, మన ఆత్రేయపురం ఊరి చరిత్ర, అదేవిధంగా ఆత్రేయపురం పూతరేకుల చరిత్ర. ఆత్రేయపురం పేరు యూజ్ చేసుకొని బయట అయితే చాలా కల్తీలు అయితే జరుగుతున్నాయంట. నెయ్యి దగ్గర నుంచి ఆ పేరు వరకు ఈ ఊరికి సంబంధం లేని వాళ్ళు కూడా అయితే ఆత్రేయపురం యూజ్ చేసుకొని బిజినెస్ చేసుకుంటున్నారని అయితే మన అన్నగారు అయితే చెప్పడం జరిగింది. ఇంకోటి వచ్చి మనకి షాపు పేరు ఫికానా ఉంది కదా. ఫికానా అంటే స్వీడన్ నేమా? స్వీడిష్ భాషలో 4 కలిసి టైం స్పెండ్ చేయటం. ఓకే. అంటే ఫికా అనేది స్వీడిష్ భాష. ఆ ఫికా అంటే మీనింగ్ ఏంటంటే 4 కూర్చొని పిచ్చాపాటిగా మాట్లాడుకుంటే ఏదో ఒక తినడం అనేది అర్థం అంట ఫికా అంటే. అదనమాట మన ఆత్రేయపురం పూతరేకు గురించి. మన అన్నగారు అయితే చాలా మనకి హెల్ప్ అయితే చేసినారు ఈ వీడియో మేకింగ్ లో. మన ఛానల్ తరపున అయితే అన్నగారికి చాలా థ్యాంక్స్ అనమాట. అందరికీ నమస్కారం. షాప్ తరపున మనకైతే ఇచ్చినారు ఆత్రేయపురం స్పెషల్ పూతరేకులు. అన్నగారు సరే అయితే ఉంటాను. థ్యాంక్ యూ. ఓకే, ఖచ్చితంగా. ఇక్కడ వాడపల్లి వెంకటేశ్వర స్వామి బాగా జరుగుతుంది ఈరోజు శనివారం. యాక్చువల్గా చాలా మంది వస్తారంట ఇక్కడికి. మన భరత్ అయితే అక్కడికి తీసుకుపోతున్నాడు. చుట్టుపక్కల అరటి తోటలు, కొబ్బరి చెట్లు, అరటి తోటలు, టెంకాయ చెట్లు, మధ్యలో తాటి చెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ బొప్పాయ, అది కంద. ఓకే, వచ్చి కంద చెట్లు. ఆ పొలము ఎకరం ఎంత ఉంది రేటు మామూలుగా? 140. అవునా? ఈ పక్క అంతా రోజా పూలు వేసుకున్నారు. బాయ్ చూడండి ఏముంది ఇక్కడ. సో ఇక్కడ పచ్చంగా ఉంది. వీళ్ళు ఇక్కడ యాక్చువల్గా 2 టైమ్స్ చేస్తారంట వరి పంట సంవత్సరంలో. ఎందుకంటే మనకి గోదావరి వాటర్ ఉంటుంది కాబట్టి మధ్యలో ఇంకేం పంట లేదంట. ఇవి కదా చాక్లెట్వి, కోకా, ఇవన్నీ కోకా చెట్లు. ఇవి కూడా వేస్తారు ఇక్కడ. మల్లి చెట్ల, మల్లెపూల చెట్లు, ఇవన్నీ కూడా మొత్తం ఎక్కడ ఖాళీ స్థలం అనేది కనిపించట్లా, ఏదో ఒకటి వేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఏదో పెద్ద మార్కెట్ ఉన్నట్టుంది. వాడపల్లి, ఆత్రేయపురం మండలం. వాడపల్లికి అయితే వచ్చినాం. ఇక్కడ ఏంటో ఫేమస్ అంట, కోనసీమ తిరుమల వాడపల్లి. కోనసీమకి తిరుమల అంటే ఇది. ఓ రే, హెవీగా ఉంది, తిరుమలలో ఉన్నట్ట. తిరుమల టెంపుల్ లాగా ఉంది కన్స్ట్రక్షన్. ఇక్కడికి వచ్చేదానికి ఇంత పెద్దదని నాకు తెలియదు. మనం ఏంటంటే ఇప్పుడు దర్శనానికి పోతే సాయంత్రం అవుతుంది ఈ జనాభాలో. చూడండి ఎంత ఉందో ఇక్కడ క్రౌడ్. చూస్తే క్రౌడ్ ఆల్మోస్ట్ తిరుమలలో ఉన్నట్టే ఉంది. ఈ టెంపుల్ మాత్రం సడన్ సర్ప్రైజ్ మనకి. చిన్న సర్ప్రైజ్ కాదు ఇది. సెల్ ఫోన్ నాట్ అలౌడ్ అంట లోపల. ఈ విధంగా ఉంది. ఇది ఆన్లైన్ టికెట్ బుకింగ్ అంట. ఓ రే, ఆన్లైన్ టికెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. లడ్డూ ప్రసాదాల కౌంటరు. చిన్న క్రౌడ్ కాదురా స్వామి.
ఇక్కడ మామూలుగా ఇంత క్రౌడ్ 9 శనివారాలు ఏదో ఉంటాయంట. 9 శనివారాలు ఇక్కడ వచ్చి ప్రదక్షిణలు చేస్తే వాళ్ళకైతే కోరికలు అయితే నెరవేరుతున్నాయని ఇక్కడ ఇంతమంది క్రౌడ్ అయితే వచ్చినారు. మాత్రమే స్మరించుకోవాలి. ఆయన సన్నిధిలో ఉన్నంతసేపు నా స్వామి ఉంచుకున్నంతసేపు. చూడండి అన్నదానం ప్రసాదం దగ్గర ఎంతమంది ఉంటారో. చాలా రద్దీ. నాకైతే భయం వేస్తుంది రద్దీ చూస్తాను. సో ఇక్కడ కళ్యాణ కట్టక మార్గం ఉంటుంది. తలనీళ్ళు కూడా ఇస్తుంటారు ఇక్కడ. అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇక్కడ ఎంత ఉంటుందండి. నాయన ఇంకా ఆల్మోస్ట్ మనం తిరుమలకు పోయి వచ్చినట్టే ఉంది ఇక్కడ. ఇప్పుడు నార్మల్ టైంలో వస్తే ఏముండవు ఎడా. స్ట్రైట్ వెళ్ళి అది రైట్కి తీసి మనం అయితే ఇటు పోతున్నాము. రా రా రా. మనకి ఈ టెంపుల్ దగ్గరికి నడిచి కూడా వస్తారని మొక్కుంటారంట వాళ్ళు. ఊరి దగ్గర నుంచి నడుచుకొని కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి. ఏమనుకున్నాం కానీ చాలా ఉంది ఇక్కడ. టెంపుల్ మాత్రం హైలైట్ అసలు. ఆల్మోస్ట్ మనం ఇప్పుడు తిరుమలకు పోయి వచ్చిన ఫీలింగ్గా ఉంది. ఆ జనాభా అక్కడ అట్మాస్ఫియర్ చూస్తూ ఉంటే. ఈ వాడపల్లికి మామూలుగా ఈ సాటర్డే అప్పుడు ఎక్స్ట్రా బస్సులు కూడా అయితే వేస్తారంట ఇక్కడి నుంచి, రాజమండ్రి నుంచి. లాకులు ఇది కదా, ఇక్కడికి రావాలనుకున్నాను నేను యాక్చువల్గా. ఇక్కడికే అక్కడి నుంచి ఇక్కడికి వద్దాం అనుకుంటా ఉన్నా. సో ఇదిగోండి లొల్ల లాకులు మనకి షూటింగ్ స్పాట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆ వాల్ అనేది మనకి చాలా సినిమాల్లో అయితే ఉంది ఈ షూటింగ్ స్పాట్. మనం యాక్చువల్గా ఈ పూతరేకులు చూసుకొని ఇక్కడికైతే వద్దాం అనుకున్నాం, కానీ మన బ్రదరే తీసుకొచ్చేసినాడు ఇక్కడికి. చాలా సినిమాలు అయితే ఇక్కడ షూటింగ్ అయితే జరిగినాయి. ఒక్కసారి అట్లా పైకి వెళ్దాం. లొల్ల లాకులు ఈ విధంగా ఉంటుంది అనమాట. లాకులు అంటే గేట్స్ అనమాట. మనకైతే హెవీగా పోతా ఉన్నాయి వాటర్ ఫ్లో అని. సో ఇదిగోండి నేటి నుంచి వస్తుంది. నేటి నుంచి ప్రజెంట్ అయితే గేట్ వేసేసినారు, కానీ మామూలుగా అయితే ఇక్కడి నుంచి ఇట్లా పోతుంది. ఇక్కడ వాటర్ ఫ్లో చూస్తూ ఉంటే మనం కూడా కదిలినట్టు ఉంది, అంత ఉన్నాయి. దీనికి మనకి ఇట్లాగా సైడ్కి ఒక చిన్న బ్రాంచ్ కాలువ లాగా అయితే ఉంది. ఈ కెనాల్లో ఇంతకు ముందు అయితే బోట్లు యూజ్ చేసుకొని వెళ్ళేవాళ్ళంట. అంటే చిన్న చిన్న తెప్పలు, పడవలు ఉంటాయి కదా, అవి అయితే యూజ్ చేసుకొని ఇంతకు ముందు వెళ్ళేవారంటే. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ వచ్చేసరికి ఆ బోట్లు అనేటివి ఆపేసుకున్నారు. కానీ ఇక్కడ దాకా వచ్చేవాళ్ళంట. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మనకి ఆ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జిలో నుంచి యువతలు క్రాస్ చేయలేరు. దానికోసం వీళ్ళైతే ఇక్కడ సపరేటు ఒక సిస్టాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నారు. అదేంటంటే మామూలుగా అయితే అక్కడ దాకా మనకి వాటర్లో వస్తాయి. ఇది గేట్లు అనేవి క్లోజ్ చేసి మూసేసి మనకి ఇక్కడ నుంచి మళ్ళీ ఇట్లాగా రిటర్న్ వెళ్ళి మళ్ళీ ఆ కాలంలో అయితే కలుస్తుంది. ఇది ఏంటంటే మీకు చిన్నగా చెప్పాలంటే, సింపుల్గా చెప్పాలంటే, మనకి పనామా కెనాల్ ఉంది కదా, పనామా కెనాల్లో షిప్స్ అనేటివి ఒక సర్టన్ హైట్ లెవెల్కి తీసుకెళ్తారు. సేమ్ అదే కాన్సెప్ట్. ఇదేమంటే మినీ వర్షన్ ఇది. ఇక్కడ ఏంటంటే మనకి వాటర్ స్టోరేజ్ చేసి ఒక సర్టన్ హైట్ వరకు మనకి వాటర్ లెవెల్ని తీసుకెళ్ళి మనకైతే మళ్ళీ ఇక్కడ దీంట్లోకి అయితే వదులుతారు. అదనమాట దీని సిస్టమ్. లాకులు బాగుంది, మంచి స్పాట్. ఇది మన లొల్ల లాకులు షూటింగ్ స్పాట్. సూపర్ అసలు ఇది. పిక్నిక్ టైప్ ఉన్నట్టుంది ఇక్కడ. అవతల ఆల్రెడీ కార్లు అందరూ ఆపుకొని కొద్దిసేపు అట్లా రెస్ట్ తీసుకుంటా అన్నారు. ఈ పక్క వాటర్, ఈ పక్క రోడ్డు. హైలైట్ అసలు ఇది. ఇది బోరగా మామూలుగా దూది ఉంటుంది కదా, పరుపులు. ఇంతకుముందు దీంట్లో ఈ కాయలు ఉన్నాయి, ఈ కాయలు ఎండిపోతే లోపల దూదులాగా వస్తుంది. ఆ దూదిని అయితే మనకి తీసుకొని పరుపులు దీంట్లో ఇంతకుముందు కుట్టేవాళ్ళు. బోరగా సెట్ ఇది చాలా బాగుంటుంది. ఇది ఒకప్పుడు ఆడుకునేవాళ్ళం దీంతో, బోర కాయలతో. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ ఎప్పుడైనా వస్తే మీట్ అవుదాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో అదనమాట ఆత్రేయపురం పూతరేకులు, దాని చరిత్ర, దాని స్టోరీ. అదేవిధంగా మనకి ఇక్కడ నుంచి చుట్టుపక్కల కొన్ని ప్లేసెస్ అయితే మనకైతే భరత్ బ్రో అయితే చూపించడం జరిగింది. చాలా బాగుంది ఈ ఏరియా మాత్రము. నాకు తెలిసి చాలా ప్రశాంతంగా, చాలా కూల్గా కూడా ఉంది ఇక్కడ. అది చూడండి ఏముందో అసలు, ప్రశాంతంగా ఉంది.
సో అదనమాట ఈ యాత్రేపురం పూతరేకులు వీడియో. ఈ వీడియోని అయితే ఇక్కడతో క్లోజ్ చేస్తున్నా. ఇంకా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అయితే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.